కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సెక్యులర్ సిద్ధాంతాలను పాటిస్తూ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు. మత సామరస్యాన్ని పెంపొందించే ఇలాంటి ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మసీదుల అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని చెప్పారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని R&R కాలనీ ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని కోరుకుంటూ ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం ఎంతో గొప్ప సాంప్రదాయమని అన్నారు. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు పవిత్ర ఖురాన్ పఠిస్తూ దేశంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కలగాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన మహమ్మద్ అంజాద్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అభినందించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కౌన్సిలర్లు విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయక్, నరసింహారెడ్డి, ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన R&R కాలనీ ఎర్రవల్లిలో ఇప్పుడే మా అంజద్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా R&R కాలనీ వాళ్ళు అందరిని పిలిచి కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఇఫ్తార్ పార్టీ చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ, మీరందరికీ తెలుసు మొన్ననే మా రేవంత్ అన్న కూడా రంజాన్కు పార్టీ తరఫు నుంచి కూడా ప్రతి మసీద్లకు కూడా వాళ్ళందరూ బాగా చేసుకోవాలి, అందరు కలిసి ఉండాలి అనే ఆలోచనతో కొంచెం అమౌంట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏ పండుగ అయినా మనమందరం కూడా సుఖ సంతోషాలతో రేపు రాబోయే కాలంలో ఉండాలి. అదేవిధంగా మీకు తెలుసు రంజాన్ అంటేనే ఒక పొద్దులు ఉండి అందరు కూడా ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరు ప్రేమపూర్వకంగా ఉండాలి. మన భారతదేశమే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విధంగా కలిసి ఉండాలి అనే ఆలోచనతో ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. మన హిందువులు ఎట్లయితే ఒక పొద్దుండి శివరాత్రి చేసుకుంటారో వీళ్ళు ముస్లింలు నెల రోజులు కూడా కలిసి ఉండి ప్రార్థనలు చేసుకుంటా ప్రేమతో ఉండాలని ఈ విధంగా చేసుకుంటూ అభినందించదగ్గ విషయం.